ఈరోజు మనం అలిస్ బ్లూ యాంట్ యాప్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఉన్న ఫీచర్స్, ఆప్షన్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం డాష్ బోర్డ్లోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ డాష్ బోర్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ క్రింద ఈ డాష్ బోర్డుకి ఎడమ పక్కన 2 బటన్స్, కుడి పక్కన ఇంకొక 2 బటన్స్ ఉంటాయి. ఫస్ట్ది వాచ్ లిస్ట్. ఈ వాచ్ లిస్ట్పై క్లిక్ చేద్దాం. ఈ వాచ్ లిస్ట్లో మళ్ళీ ఫస్ట్ స్మార్ట్ అలిస్ అని ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో మనం ఎడిటింగ్ లాంటిది ఏం చేయలేం. ఉన్న వాటిని తీసేయడం కానీ కొత్తవి చేర్చడం కానీ మనం చేయలేం. డిఫాల్ట్గా ఈ యాప్ వాళ్ళు కొన్ని ప్రపోజల్స్ అనమాట. ఇవి ఏ ఆప్షన్స్ బాగున్నాయి అన్నది వాళ్ళు ఇస్తారు. తర్వాత నిఫ్టీ 50లో సంబంధించిన స్టాక్స్కి సంబంధించిన ఆప్షన్స్, స్టాక్స్ ఇక్కడ కనపడతాయి. తర్వాత బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ ఇక్కడ కనపడతాయి. అలాగే సెన్సెక్స్లో ట్రేడ్ అయ్యే స్టాక్స్ లిస్టు ఇక్కడ ఉంటుంది. ఇది మారుతూ ఉంటుంది ఈ లిస్టు. తర్వాత MFW లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4, లిస్ట్ 5 అని ఉంటాయి. ఇందులో మనం ఫస్ట్ ఉన్నవి ఏమి మనం ఎడిట్ చేయలేం, కానీ MFW లిస్ట్ 1 అనే దాన్ని మనకి కావాల్సిన స్టాక్స్ని లేకపోతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని ఇక్కడ యాడ్ చేసుకుని ఇక్కడి నుంచి బై చేయడం, సెల్ చేయడం లాంటివి చేస్తాం. మనకి ఈజీగా ఉండడం కోసం ముందుగా స్టాక్ లేదా ఆప్షన్ ఫ్యూచర్ ఏదైతే ఉందో ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా పైన, అక్కడ మనకి ఏది కావాలో అది ఏ స్టాక్ సంబంధిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూస్తున్నాను నేను. కొంచెం ఎంటర్ చేయగానే ఇలా వస్తుందని. సో మనం ఇక్కడ టిక్ చేసుకుంటే సరిపోద్ది. అది మనకి యాడ్ అయిపోద్ది, మన లిస్ట్లోకి వచ్చేస్తాను అనమాట. ఇక్కడి నుంచి దాన్ని ఓపెన్ చేసి మనం బై సెల్ చేయొచ్చు. చార్ట్ చూడాలంటే వ్యూ చార్ట్ మీద క్లిక్ చేస్తే ఈ చార్ట్ అనేది కూడా మనకి కనబడుతుంది ఈ విధంగా. తర్వాత ఆర్డర్స్. ఇందులో పెండింగ్ ఆర్డర్స్ అంటే ఎగ్జిక్యూట్ అవ్వకుండా పెండింగ్లో ఉన్నవి. అది కారణం ఏదైనా ఉండొచ్చు. పెండింగ్ అంటే మనం పెట్టిన ప్రైసు ఇంకా రీచ్ అవ్వకపోవడం వల్ల కానీ వేరే కారణాలు కానీ ఆర్డర్స్ ఏవైనా పెండింగ్లో ఉంటే అది ఇక్కడ కనపడతాయి ఈ లిస్ట్లో. తర్వాత ఎగ్జిక్యూటెడ్ అయినవి అంటే ఆల్రెడీ బై కానీ సెల్ కానీ కంప్లీట్ అయినవి, ఎన్ని కంప్లీట్ అయ్యేదాన్ని ఇక్కడ కనపడతాయి. ప్రాసెస్ కంప్లీట్ అయినవి ఈ లిస్ట్లో ఉంటాయి. తర్వాత ట్రేడ్ బుక్. మనం బై కానీ సెల్ కానీ చేసిన మొత్తం స్టాక్స్ ఏ ప్రైస్కి ఏ సమయంలో ట్రేడ్ అయినవి అనేది డీటెయిల్డ్గా ఇక్కడ కనబడుతుంది అన్నమాట. యాక్చువల్లీ ఫీజు వచ్చేటప్పటికి మనకి ఛార్జెస్ ఉంటాయి కదా, అవి ఎగ్జిక్యూటెడ్లో ఉన్న దానికి మాత్రమే ఛార్జెస్ పడతాయి. దాని డీటెయిల్డ్ కాన్సెప్ట్ అంతా ఇక్కడ ఉంటుంది ట్రేడ్ బుక్లో. తర్వాత GTT, ఇది ఒక రకమైన ఆర్డర్. అలాగే బాస్కెట్ అని, సిప్ అని, ఇలా అన్నీ ఉంటాయి. మెయిన్ మనం ఎప్పుడైనా ఎగ్జిక్యూటెడ్లో ఫస్ట్ చూసుకుంటూ ఉండాలి. మనం పెండింగ్లో కానీ ఎగ్జిక్యూటెడ్లో కానీ మనం పెట్టిన ఆర్డర్ కంప్లీట్ అవ్వకపోతే పెండింగ్లో ఉంటుంది. అప్పుడు ఎందుకు అవ్వలేదు ఏంటన్నది మనం చెక్ చేసుకోవడానికి. తర్వాత ఎగ్జిక్యూట్ అయితే అసలు ఏ ఆర్డర్లో కంప్లీట్ అయినాయి, ఏం జరిగిందన్నది మనం ఈ రెండాటిలో ఎక్కువ వాచ్ చేస్తుంటాం. నెక్స్ట్ పోర్ట్ఫోలియో ట్యాబ్. ఈ పోర్ట్ఫోలియోలో మనకి హోల్డింగ్స్, పొజిషన్స్ అని టాప్లో చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ హోల్డింగ్స్, రైట్ సైడ్ పొజిషన్స్ అని ఉంది. హోల్డింగ్స్ అంటే ఆల్రెడీ మన దగ్గర కొని పెట్టుకున్న స్టాక్స్, ETFs అట్లాంటివి ఇక్కడ కనపడతాయి. పొజిషన్స్ అంటే ఈరోజు ట్రేడ్ అయ్యేవి, అంటే ఈరోజు మనం కొన్నవి పొజిషన్స్లో కనబడతాయి. మనం ట్రేట్రాన్ నుంచి అలిస్ బ్లూకి బ్రిడ్జ్ కనెక్ట్ చేసి ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎప్పుడైనా ట్రేట్రాన్లో ఎర్రర్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఇక్కడ. యాప్ ఓపెన్ చేస్తాం, పొజిషన్స్ పోర్ట్ఫోలియోలోకి వస్తాం, పొజిషన్స్లో ఏమేమి ఉన్నాయన్నది చూసుకోవాలి. సో ఎగ్జిట్ అవ్వాల్సి వస్తే ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్స్ మనం మాన్యువల్గా ఎగ్జిట్ అవుతాం. అన్న ట్రేడింగ్కి సంబంధించి మనం ఇక్కడ 2 విషయాలు గమనిస్తాం ముఖ్యంగా. ఫస్ట్ ఆర్డర్స్లో ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్లో ఏ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయో చూసుకుంటాం. తర్వాత
పోర్ట్ఫోలియోలో ప్రజెంట్ ఏ పొజిషన్స్ లైవ్లో ఉన్నాయో చూసుకుని అవసరమైతే ఎగ్జిట్ అవ్వాలనుకుంటే వాటిని మాన్యువల్గా ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. చివరిగా ప్రొఫైల్ అనమాట. ఈ ప్రొఫైల్పై క్లిక్ చేస్తే ఇక్కడ మన ప్రొఫైల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వస్తాయి. పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంటు, ఫండ్స్, ఇట్లాంటి విషయాలన్నీ ఇక్కడ ఉంటాయి. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా మనం ఇక్కడ ఫండ్స్కి సంబంధించి చూద్దాం. ఇక్కడ మనం ట్రేడింగ్ చేయడానికి అవసరమైనటువంటి మనీని, ఫండ్స్ని ఇక్కడి నుంచి యాడ్ చేస్తాం. లేదు ఇందులోంచి అమౌంట్ని మనం తీసుకోవాలన్నా కూడా ఇక్కడి నుంచి తీసుకుంటాం. సో ఒకవేళ మనం మనీ యాడ్ చేయాలనుకుంటే డిపాజిట్ పై క్లిక్ చేసి ఫస్ట్ అమౌంట్ అని ఉంది, అక్కడ అమౌంట్ మనం ఎంత కావాలితే అంత ఇస్తాం. తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్, ఎన్ని అకౌంట్లు మనం యాడ్ చేసి ఉంటే అన్నీ ఇక్కడ కనబడతాయి. ఏది కావాలితే దాన్ని మనం సెట్ చేసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ యూపీఐ, థర్డ్ పార్టీ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ అని ఉంది. ఇందులో ఏ ఆప్షన్ కావాలితే ఆ ఆప్షన్ పెట్టి అప్పుడు మనం ప్రొసీడ్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేయడమే. ఒకవేళ విత్డ్రా చేసుకోవాలన్నా కూడా సేమ్ ప్రాసెస్. విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తాం. అమౌంట్ దగ్గర ఎంత అమౌంట్ మనం ఇందులోంచి విత్డ్రా చేసుకోవాలన్నది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఈ అమౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవ్వాలో ఆ అకౌంట్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. తర్వాత రీజన్, ఎందుకు ఫండ్స్ మనం తీసుకుంటున్నాం అని దానికి ఒక రీజన్ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ నీడ్స్ అని, సాఫ్ట్వేర్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మనం తీసేసుకుంటున్నాం ఫండ్స్ అని, అలాగే సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ అని, మార్కెట్ ఇష్యూస్ అని, అలా ఏదైతే. సో పర్సనల్ నీడ్ అని పెడుతున్నాం. ఇక్కడ రెగ్యులర్ మోడ్, ఇన్స్టెంట్, ఇన్వెస్ట్, సిప్ అని ఉన్నాయి. రెగ్యులర్ అంటే మనం ఇప్పుడు ఫండ్ విత్డ్రా ఆర్డర్ ఇప్పుడు రేజ్ చేస్తే మనం ఈ అమౌంట్ రేపు మనకి క్రెడిట్ అవుతుంది. ఒక రోజు తర్వాత 24 hours తర్వాత మనకి ఇది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు కూడా అది వర్కింగ్ డేస్ అయి ఉండాలి. మనకి శనివారం, ఆదివారం మార్కెట్ సెలవు, అలాగే ఏమన్నా ఫెస్టివల్ సమయంలో మార్కెట్ హాలిడే ఉన్నప్పుడు అది కూడా కౌంట్ చేసుకుని ఆ తర్వాత రోజు మాత్రమే మనకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇది రెగ్యులర్గా జరిగేది. ఎప్పుడు అలా కాకుండా ఇన్స్టెంట్గా కావాలి వెంటనే అనుకుంటే ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేసి మనం విత్డ్రా చేస్తాం. కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇన్స్టెంట్గా మనకి మనీ కావాలని అన్నప్పుడు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే మనకి ఇన్స్టెంట్గా అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇంకా ఓపెన్ పొజిషన్స్ ఏమి ఉండకూడదు అక్కడ. అంటే ఆ రోజు ట్రేడింగ్ చేస్తూ మనం ఏమైనా పొజిషన్స్ హోల్డ్ చేసి ఉండకూడదు. ఆ రోజు ట్రేడింగ్ చేసిన ఆల్రెడీ లైవ్లో పొజిషన్స్ ఉన్న ఇన్స్టెంట్గా మనకి మనీ అనేది రాదు. పెండింగ్ ఆర్డర్స్ ఉండకూడదు. ఏదైనా ఆర్డర్ పెండింగ్లో ఎగ్జిక్యూట్ అవ్వకుండా పెండింగ్లో ఉండిపోయినా ఇది ఈ బటన్ పనిచేయదు. ఇట్లా దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇన్వెస్ట్, సిప్, ఇదేంటంటే మన అమౌంట్ విత్డ్రా చేసిన తర్వాత దీన్ని మళ్ళీ వేరే స్టాక్స్ బై చేయడానికో దేనికో సిప్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటాం కదా, అట్లాగే ఈ అమౌంట్ వేరే స్టాక్స్ వాటిల్లో డైలీ కానీ, వీక్లీ కానీ, మంత్లీ కానీ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడానికి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుద్ది. జనరల్గా మనకి రెగ్యులర్ అని అయితేనే ఎక్కువగా ఉపయోగకరంగా ఉండదు. ఎందుకంటే ఇన్స్టెంట్ ఆ టైంలో మనకి ఆర్డర్స్ ఉంటే ఆ రోజు మనం ట్రేడింగ్ చేస్తుంటే అప్పుడు ఉపయోగపడదు. సో అట్లాంటప్పుడు నెక్స్ట్ డేకే వస్తుంది కాబట్టి రెగ్యులర్ అనేది మనకి ఉపయోగకరంగా ఉండొచ్చు. సో ఏది వీలైతే అది మనం ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు మనీని విత్డ్రా చేస్తాం. ఇది బ్రీఫ్గా దీనికి సంబంధించి